ఎస్బీఐ నుండి కొంత డబ్బులు తీసుకొచ్చినప్పటికీ ఈ రేవంత్ రెడ్డి పరిపాలన గురించి మర్చిపోయి ఎమ్మెల్యేని కొనుక్కుంటా ఉన్నాడు అనేసి ఒక ప్రచారం జరుగుతుంది, అపోహ జరుగుతా ఉన్నది. సో ఎంతవరకు నిజం అంటారన్న? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీల నుండి కొంతమందిని కొనుక్కున్నట్టు, కొంతమందిని తీసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. చాలా మంది గేట్లు ఓపెన్ చేసినా ఎవరన్నా రావచ్చు అన్నట్టుగా ఉన్నది వార్త. సో దీనికి ఏ విధంగా చూస్తారన్న? ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి కంప్లీట్ గా వెళ్ళిపోతే 39 మందిలో ఏమన్నా బీఆర్ఎస్ పార్టీకి ఫరక్ పడే అవకాశాలు ఉన్నదా? ఇప్పుడు టీఆర్ఎస్ దాంట్లో ఎందుకు పోతారండి? ఎందుకు పోతారు? ఇప్పుడు మా ఆస్తులు మా ఆస్తులు కాపాడుకోవడానికి అలా పోతాను భయానికి. రేవంత్ రెడ్డి దొంగ వీడియో ఏమైనా చేస్తాడు కాబట్టి భయానికి పోతాను, ఆస్తులు కాపాడుకోవడానికి పోతాను. వాళ్ళు ఎందుకు పోతారండి? వీళ్ళు అసలు వాస్తవానికి టీఆర్ఎస్ లో ఉండాలి వాళ్ళు. భయ ఆస్తులు ఏమైనా చేస్తారు. ఇప్పుడు మల్లారెడ్డి ఆడ కుల్ల కొట్టిళ్ళు, ముల్లారెడ్డి కుల్ల కొడితే ముల్లారెడ్డి చేసి అలా పోతా అని చెప్పాడు. పోతా అని చెప్తే ఆయన రాగలే. ఇప్పుడు డీకే శివకు ఉన్నాడు, ఆయనతో మాట్లాడుకుని చేసుకున్నాడు. 100 కోట్లు ఎంతో తెంగిండు, సపరేట్ పక్క కూర్చున్నాడు. ఇప్పుడు ఆయనకు ముచ్చట తీసులేదు.